మేషరాశి వారి గురించి ఒకసారి తెలుసుకుందాం. ఏలినాటి శని స్టార్ట్ అవుతుంది. అయితే ఇక్కడ మేషరాశి గమనించినట్టయితే ఇప్పుడు కుంభరాశిలో ఇప్పుడు ప్రజెంట్ శనీశ్వరుడు ఉన్నాడు. కుంభంలో ఉన్నటువంటి శనీశ్వరుడు మార్చి 30వ తేదీన మీనరాశిలోకి వెళ్ళిపోతున్నాడు. మరి అప్పుడు మేషరాశి వారికి ఏలినాటి శని స్టార్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, మనం ఏలినాటి శని నడుస్తున్నప్పుడు మనకు జరిగేటువంటి నష్టాలు ఏంటంటే ఆర్థిక నష్టం, వ్యాపారంలో నష్టం, ఉద్యోగం లేకుండా, తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు, విదేశీ ప్రయాణాలలో జాప్యాలు ఏర్పడడం, అనేక రకమైనటువంటి సమస్యలు కొని తెచ్చుకోవడం, ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క మనకు ఏలినాటి శని ప్రభావం వచ్చినప్పుడు జరుగుతుంది. కాబట్టి ఈ ఏలినాటి శని నుండి మనం బయటపడాలంటే మనకు మెయిన్గా శని కుంభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే మనం శని హోమం జరిపించుకున్నాం అనుకోండి, ఇంకా శని మన వైపు చూడడు. 7.5 సంవత్సరాలు కాదండి, 30 సంవత్సరాల దాకా శని మనకు అనుగ్రహం కురిపిస్తూనే ఉంటాడు. కాబట్టి ఇక్కడ మేషరాశి వారికి ఈ షష్టగ్రహ కూటమి వ్యయంలో జరుగుతుంది. కాబట్టి దీని ప్రభావం మేషరాశి వారి మీద చాలా ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. ఉద్యోగాలు కోల్పోవడం, ఆరోగ్యాలు సమస్యలు, ఇవన్నీ చాలా అనేక రకమైనటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు మా ఆఫీస్ నెంబర్లకు కాల్ చేసి మన శని హోమానికి మీ పేరు బుక్ చేసుకొని గోత్రనామాలు పంపించండి. నేను తప్పకుండా శని హోమం జరిపించి కంకణము మరియు వీడియో అనేది కూడా మీకు అందజేస్తాము. ఇప్పుడు మిస్ అయిందంటే మళ్ళీ 30 సంవత్సరాల దాకా ఛాన్స్ ఉండదండి. ఎందుకంటే శని కుంభరాశిలో నుండి వెళ్ళిపోతే వన్స్ మళ్ళీ ఇదన్నీ తిరిగి రావడానికి ప్రతి 2.5 సంవత్సరాలు చేసుకుంటూ తిరుక్కుంటూ